ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ. ఆశ్రిత జనరక్షకుడు, దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. ఈనాటి దివ్యానుభవం శీర్షికలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి భక్తులు పొందిన కొన్ని దివ్యానుభవములు స్మరించుకుందాం. ఈ దివ్యానుభవము పెసల సుబ్రహ్మణ్య మాస్టర్ గారిది. వారి దివ్యానుభవం ఇలా ఉంది. వీరికి ఒక పొలం ఉండేది. దాన్ని వీరి తండ్రి గారు 500 రూపాయలకి 55 సంవత్సరముల క్రితం కొన్నారు. దాన్ని కౌలుకిస్తే ఆదాయం పెద్దగా వచ్చేది కాదు. పైగా ప్రతి సంవత్సరం ఒక 200 రూపాయల నష్టం వస్తూ ఉండేది. రైతును మార్చి ఇంకొక రైతుకి ఇచ్చారు, అయినా కూడా అలాగే వచ్చేది. ఇంకొక అతనికి ఇచ్చారు, అప్పుడు అది 1000 రూపాయలు అతను ఇస్తూ ఉండేవాడు సంవత్సరంకు. పొలం అమ్మితే 20,000 రూపాయలు వస్తాయి అప్పటి రేట్ల ప్రకారం. ఆ పొలము ఖరీదు 20,000 రూపాయలు. 20,000 రూపాయలు బ్యాంకులో వేస్తే ఎఫ్డి కింద దానికి వచ్చే నెలకి ప్రతి నెల వడ్డీ 200 రూపాయలు వస్తుంది. ఆర్డి సంవత్సరానికి 2,400 రూపాయలు వస్తుంది. రైతుకి కౌలుకిస్తే వచ్చే దాని మీద వచ్చే ఆదాయం 1000 రూపాయలు. కానీ బ్యాంకు నుంచి వచ్చే ఆదాయం 2,400. అందుకని అది అమ్మివేసి బ్యాంకులో వేస్తే 2,400 వస్తుంది కదా అని తలచి పొలాన్ని అమ్మేద్దామనుకొని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గర చీటీలు పెట్టారు. అమ్మమని స్వామివారి ఆజ్ఞ అని, అమ్మవద్దని స్వామివారి ఆజ్ఞ అని 2 చీటీలు రాసి స్వామివారి దగ్గర పెట్టారు. స్వామివారు అమ్మవద్దని ఆజ్ఞాపించారు. ఒక 5 సంవత్సరముల తర్వాత మరలా అమ్మాలని తలుచుకున్నారు. మళ్ళీ చీట్లు వేస్తే అప్పుడు కూడా స్వామివారు వద్దన్నారు. అప్పుడు పొలం చేసేవాడు 60,000 రూపాయలు కొంటానన్నాడు, కానీ ఇవ్వలేదు మాస్టర్ గారు. 2 సంవత్సరాల తర్వాత మరలా చీట్లు వేశారు అమ్ముదామని. అప్పుడు కూడా భగవాన్ వెంకయ్య స్వామి వారు అమ్మవద్దనే చెప్పారు. ఆ తర్వాత ఈ పొలం సాగు చేసేవాడు 1,00,000 రూపాయల కంటే ఎక్కువ ధరకి ఈ పొలం కొనలేను అని అన్నాడు. కానీ మాస్టర్ గారు ఇవ్వలేదు అతనికి. తర్వాత 4 సంవత్సరాలకి మరొకరు వచ్చి అదే పొలాన్ని 10 లక్షలకు అడిగారు. అప్పుడు కూడా ఇవ్వలేదు, చీట్లు పెట్టలేదు. ఆ తర్వాత 2 సంవత్సరములకు 24 లక్షలకు కొంటామని వచ్చారు. ఎందుకో కానీ ఈసారి చీట్లు వేస్తే స్వామివారి సమాధి మీద చీట్లు ఉంచితే అమ్మమని వచ్చింది. 24 లక్షలకు అమ్మేశారు. అంటే 20,000 నుంచి 13 సంవత్సరాల్లో 24 లక్షలకు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అమ్మించారు. అంటే శ్రీ స్వామివారి మీద విశ్వాస ఫలితం ఇది. చీట్ల ద్వారా శ్రీ స్వామివారు పలుకుతారని మనం నమ్మితే మనకి ఎంత మేలు జరుగుతుందో ఈ లీల మనకి తెలియజేస్తుంది. మనం చేయవలసిందంతా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి మీద విశ్వాసం పెంచుకోవటమే. ఇంకొక లీల, స్వామివారి దగ్గర చీటీలు స్వామివారు శరీరధారిగా ఉన్నప్పుడు ఇది జరిగిన లీల. వారు చీటీలు రాసిచ్చిన ఆజ్ఞ కొంతమంది పాటిస్తారు, సగం పాటించి సగం పాటించకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు, పూర్తిగా పాటించే వాళ్ళు ఉన్నారు, పాటించకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు. అలాంటి లీల ఇది. సగం ఆజ్ఞ పాటించి సగం పాటించకుండా ఉన్న లీల ఇది. వారు శరీరధారిగా ఉండగానే ఒక భక్తురాలికి చీటీ వ్రాయిస్తూ ఇలా చెప్పారు: మీ వాముల దొడ్డి కంచెబడిగా మునగ చెట్లు చింత చెట్లు పెంచండి అని వ్రాయించారు. వారు ఆజ్ఞలు పూర్తిగా పాటించలేదు, అలా అని పాటించకుండా కూడా ఉండలేదు. శ్రీ స్వామివారు చెప్పారు కదా అని 2 చింతగింజలు వాముల దొడ్డి కంచెబడిగా వేశారు వెంబడి. అవి గింజలు మొలిచి పెద్ద మానులయ్యాయి. 20 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ ప్రాంతంలో తెలుగు గంగా ప్రాజెక్టుకి కాలువ తవ్వుతున్నారు. కాలువ కోసం ఆ కాలువ తవ్వకానికి అడ్డు వచ్చిన చెట్లకి ఒక్కొక్క మానుకి 10,000 రూపాయలు చొప్పున గవర్నమెంట్ వారు ఆ రైతులకి ఇచ్చి మానులు కొట్టించి వేశారు. స్వామివారి మాట ప్రకారం కంచి చెట్టు కనీసం ఒక 100 చెట్లు పెంచిన 10 లక్షల రూపాయలు వీరికి వచ్చేది. కానీ స్వామివారి ఆజ్ఞ వీరు పాటించలేదు. స్వామివారి మాట ప్రకారం మేము నడుచుకోలేదు కదా అని ఇప్పుడు బాధపడినా ప్రయోజనం లేదు కదా. స్వామివారి ఆజ్ఞ తప్పనిసరిగా మనం పాటించి తీరాలి. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దివ్యత్వం, జీవకారుణ్యం గురించి ఇప్పుడు స్మరించుకుందాం.
స్వామివారి అంతరంగిక సేవకులు కొంతమంది స్వామివారితో ఒకసారి ఇలా అన్నారు, బ్రహ్మంగారి భార్య గోవిందమ్మ నీటితో దీపాలు వెలిగించిందట స్వామి అని తన్మయత్వంతో చెప్పారు. అప్పుడు స్వామివారు ఒక ముంతతో నీళ్ళిచ్చి నూనెకు బదులు ఈ నీటిని పోసి వెలిగించుకోండి అన్నారు. అలా వారు వెలిగించగా ఆ దీపాలు దేదీప్యమానంగా వెలిగి వాళ్ళ అజ్ఞానాంధకారాన్ని తొలగించాయి, భక్తుల అజ్ఞానాంధకారాన్ని తొలగించాయి. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి జీవ కారుణ్యం గురించి ఇప్పుడు స్మరించుకుందాం. వీరు చిన్ననాడు పచ్చిగడ్డికి వెళ్ళి స్వామివారు తీసుకొస్తూ ఉన్నప్పుడు దారిలో పులి విస్తరాకులు, చింపిరి కాగితాలు, పశువులు కానీ కనిపిస్తే నెత్తిని ఉన్న పచ్చిగడ్డి మోపు వాటి ముందు వేసి ఒట్టి చేతులతో ఇంటికి చేరేవారు. ఇంట్లో వాళ్ళు అడిగితే మౌనం వహించేవారు. భయంకరమైన కుష్ఠవ్యాధితో బాధపడే శెట్టిగారు కుష్ఠవ్యాధిని నయం చేశారు. అందుకు గాను ఆ వ్యాధి తన శరీరం పైకి తెచ్చుకొని కొన్నాళ్ళు అనుభవించి తన యోగ శక్తితో దాన్ని దహించి వేశారు. అలా అనేక మంది భక్తుల జబ్బులను తాను అనుభవించి ఆ వ్యాధిగ్రస్తులకి స్వస్థత చేకూర్చేవారు. గౌని పెంచలమ్మ, ఆమెకు ఒంటి జిల్లకు తాను తన భగవాన్ వెంకయ్య స్వామి వారు తన శరీరం మీదకి తీసుకొని ఆమె బాధను నివారణ చేశారు. తర్వాత వారం రోజులు ఆ ఒంటి జిల్లతో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు బాధపడ్డారు. సేవకులు స్వామివారి మజిలీ మార్చుటికి బండిని తీసుకొస్తే బండికి ఎత్తిన సామానంతా దింపించి ఆపదలో ఉన్న వాళ్ళు వస్తున్నారు, పోయే మార్గం కనబడలేదయ్యా అనేవారు. అలా 10 నిమిషాల్లోనే వారు చెప్పినట్లుగానే కడుపు నొప్పితో మెలికలు తిరిగే బిడ్డను ఎత్తుకుని వచ్చి పేదరాలి బిడ్డకు స్వహస్తాలతో తాకి ఆ బిడ్డ కడుపు నొప్పి నివారించారు. ఇదంతా స్వామివారి జీవకారుణ్యం. స్వామివారికి భక్తుల యందు ఉన్న ప్రేమ, దయ, కరుణ. ఇంకొక లీల, ఇది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిపై విశ్వాసాన్ని పెంచే లీల ఒకటి ఇప్పుడు స్మరించుకుందాం. ఈ భక్తురాలి పేరు పివి సుమతి. ఈమె పెసల సుబ్బరామయ్య మాస్టర్ గారి కుమార్తె. వీరి అనుభవం ఇలా ఉంది. ఈమె డిప్లొమా చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న రోజులవి. 1 సంవత్సరమైనా ఈమెకు ఉద్యోగం రాలేదు. స్వామివారికి ఆమె ఇలా వేడుకున్నారు, 1 వారం రోజులు చిన్న టీ కప్పు నిండా అన్నము, కూర, పెరుగు అన్నీ కలిపి తింటాను. ఉదయం సాయంత్రం కాఫీ తాగుతాను. టిఫిన్ కూడా తినను. వారంలో మీ చరిత్ర పూర్తి చేస్తాను. గొలగమూడిలో సమాధి మందిరానికి నిత్యం 108 ప్రదక్షిణాలు చేస్తాను. వారం రోజుల్లోగా ఉద్యోగం రావాలి. అలా రాకుంటే ఇక మీ పారాయణ పూజలు వృధా అని జీవితాంతం వాటి జోలికే పోనని చెప్పుకున్నారు స్వామివారి దగ్గర. అదేవిధంగా పారాయణ మొదలుపెట్టారు. కానీ ఆ క్షణంలో ఆమెకు గుర్తు రాలేదు. ఎందుకంటే ఉద్యోగం రావాలంటే వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ మొదలగునవి ఉంటాయని, వారం రోజుల్లో ఆ ప్రాసెస్ పూర్తి కాదని ఆ సమయంలో ఆమెకు గుర్తు రాలేదు. కానీ 1 సంవత్సరం క్రితం ఒక డిపార్ట్మెంట్కి ఆమె అప్లై చేశారు. అక్కడ నుంచి వారి దగ్గర నుంచి ఏమాత్రం రెస్పాన్స్ లేదు, ఊరుకున్నారు. సరిగ్గా సాయంత్రం దీక్ష విరమిస్తారనగా, ఆమె వారం రోజులు అయింది, సాయంత్రం దీక్ష విరమిస్తారనగా ఆ రోజు ఉదయం ఆమెకు ఆర్ఎంఎస్లో ఉద్యోగంలో జాయిన్ అవ్వమని ఆర్డర్స్ వచ్చాయి. ఆ ఆర్డర్స్ ఏమిటంటే 89 రోజులు టెంపరీగా ఉద్యోగం ఇచ్చి తర్వాత పర్మనెంట్ చేస్తారు. అదేవిధంగా ఆమెకు ఆర్ఎంఎస్లో ఆర్డర్స్ వచ్చాయి. ఆర్ఎంఎస్ ఆ ఉద్యోగంలో పర్మనెంట్ చేయించుకునే ప్రయత్నంలో ఆఫీస్కి వెళ్తే, ఈ పర్మనెంట్ చేయించుకునే ఆఫీస్కి వెళ్తే అక్కడ చెప్పారనమాట, మీకు మినిస్టర్ రికమెండేషన్ ఉంది అందుకని మేము ఆర్ఎంఎస్లో ఆర్డర్స్ వేయించాము అని చెప్పారు. అంటే ఆర్ఎంఎస్లో ఆర్డర్స్ రాకపోతే ఈమెకు అంది ఉండేవి కాదు. ఈమెకు భగవాన్ వెంకయ్య స్వామి వారి మీద విశ్వాసం పెరిగి ఉండేది కాదు. అంటే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఈమెకు శ్రీ స్వామివారి మీద విశ్వాసం పెంచడానికి ఆర్ఎంఎస్లో ఆర్డర్స్ వేయించారు. తన భక్తురాలి విశ్వాసాన్ని ఆ స్వామివారు ఈ విధంగా పెంచారు. వారికి స్వామివారి మీద విశ్వాసం ఆజన్మాంతం ఎప్పుడూ ఉండే ఉంటుంది. ఓం నారాయణ. ఆది నారాయణ.